SCRT Model Lesson Introduction to Graphs, Class 8. My Introduction to Graphs, Understanding the Basics of Graph, Class Grade 8 Mathematics on 15/2/2025. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే లైన్ గ్రాఫ్, పై చార్ట్, డబల్ బార్ గ్రాఫ్ ఉన్నవి. మరి వీటిని గురించి విపులంగా మనము విద్యార్థులకు ఏ విధంగా తెలియచేయాలో ఒకసారి గమనిద్దాము. లెర్నింగ్ అవుట్కమ్స్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ లెసన్, every student will be able to recall different types of graphs already known to them, represent data on a line graph by tabulating it, and plot the curve for any given data, reads any line graph and analysis it, utilize the concept of graph in real life application, appreciate the utility of graphs in real life situation. So these are the learning outcomes. And here the key goals for the introduction to graphs under the NEP 2020 framework: conceptual understanding, application and problem solving, critical thinking, integration with the subject, skill development, collaboration, experiential learning, assessment and feedback, digital literacy, lifelong learning. What is a graph? Definition: a graph is a visual representation of data that shows the relationship between variables. Purpose: help us understand and interpret data easily. Types of graphs: bar graphs, line graph, pie charts, pictograph. ఇక్కడ మనం గమనించినట్లయితే బార్ గ్రాఫ్, లైన్ గ్రాఫ్ అన్నీ ఉన్నాయి. సో బార్ గ్రాఫ్ గురించి తెలుసుకుందాం. బార్ గ్రాఫ్ uses rectangular bars to represent data. When to use: comparing quantities or categories. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క డిఫరెంట్ క్లబ్స్ గురించి మనం బార్ గ్రాఫ్లో రిప్రజెంట్ చేస్తాం. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ డిఫరెంట్ క్లబ్స్. సో బార్ గ్రాఫ్లో వీటన్నిటిని కూడా మనము రిప్రజెంట్ చేస్తాము. లైన్ గ్రాఫ్ అంటే ఏంటి? యూజెస్ పాయింట్స్ కనెక్టెడ్ బై లైన్ టు షో చేంజెస్ ఓవర్ టైమ్. వెన్ టు యూస్: tracking trends or changes. Example, temperature changes over a week. మన స్కూల్లో కూడా 10th క్లాస్ పర్సంటేజ్ కానివ్వండి, ఆ విధంగా అంతేకాకున్నట్టుగా రోల్ విషయం కానివ్వండి, మనము ఇలా లైన్ గ్రాఫ్లో చూసినప్పుడు అప్ అండ్ డౌన్ కానీ, లేదంటే ఇంక్రీజింగ్ కానీ, లేదా డిక్రీజింగ్ కానీ, దీని అన్నింటిని కూడా ఈజీగా మనము దీన్ని కనిపెట్టవచ్చు. అంతేకాకున్నట్టుగా పిల్లలకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుందన్నమాట. లైన్ గ్రాఫ్ చూడంగానే సిచ్యువేషన్ మొత్తం కూడా తెలుస్తుంది. ఓకే, ఈ సంవత్సరం ఇక్కడ తక్కువ మంది వచ్చారు, ఈ సంవత్సరంలో ఎక్కువ మంది జాయిన్ అయ్యారు. ఈ విధంగా లైన్ గ్రాఫ్ని చూసుకోవచ్చు. పై చార్ట్: ఏ సర్క్యులర్ గ్రాఫ్ divided into slice to show properties. When to use: showing a parts of a whole. Example, percentage of students preparing different subjects. దీంట్లో మనకు చాలా ఎగ్జాంపుల్స్ తీసుకున్నప్పుడు మనతో ఉన్నటువంటి డబ్బును ఏ పనులకు మనం కేటాయించాము, ఎక్కువగా దేనికి కేటాయించాము అని మనం ఈ పిక్చర్ని చూడంగానే తక్కువ దేనికి కేటాయించాము, ఎక్కువ దేనికి కేటాయించాము అనేది పై చార్ట్ని బట్టి ఈజీగా మనము దాన్ని అండర్స్టాండ్ చేసుకోగలుగుతాము, అనాలిసిస్ చేసుకోగలుగుతాము. పై చార్ట్ని చూడంగానే ఓకే, ఈ కేటగిరీలో తక్కువగా ఉంది, ఈ కేటగిరీలో ఎక్కువగా మనము యూజ్ చేసాము అనేది పై చార్ట్ నుంచి మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఇంతేకాకున్నట్టుగా మనం చాలా విషయాల్లో విద్యార్థులందరూ కూడా ఎక్కువ ఏ ఆట ఆడుతున్నారు, దీన్ని బట్టి కూడా మనము చేసుకోవచ్చు.
పిక్టోగ్రాఫ్స్. పిక్టోగ్రాఫ్ చూడంగానే చాలామంది పిల్లలు ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. దీంట్లో ఎక్కువగా పిక్చర్స్‌తోనే ఉంటుంది కాబట్టి. యూజెస్ పిక్చర్స్ ఆర్ సింబల్స్ టు రిప్రజెంట్ డేటా. వెన్ టు యూజ్ మేకింగ్ డేటా విజువల్లీ appealing and easy to understand. Example, number of books read by students using book icons. ఒకసారి ఇక్కడ మనము ఈ యొక్క పిక్టోగ్రాఫ్‌ని గమనించినట్లయితే నంబర్ ఆఫ్ బుక్స్, ఒక బుక్ వచ్చేసి 2 బుక్స్‌తో ఈక్వల్. అలాంటప్పుడు స్టూడెంట్ ఏ 2 బుక్స్ ఉన్నాయి ఇక్కడ. స్టూడెంట్ బి 4 బుక్స్, స్టూడెంట్ సి 3 బుక్స్, స్టూడెంట్ డి 5 బుక్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు మొత్తం ఎన్ని చదివారు? ఇందాకే చెప్పుకున్నాం కదా! పైననే ఉంది మనకు స్కేల్ ఏంటి? ఒక నోట్‌బుక్, ఒక బుక్ 2 బుక్స్‌తో ఈక్వల్. కాబట్టి స్టూడెంట్ డి ఎన్ని బుక్స్ చదివాడంటే మొత్తం అక్కడ 5 బుక్స్ పిక్చర్స్ ఉన్నాయి కాబట్టి 5 ఇంటూ 2 అంటే 5 2 జా 10 బుక్స్ చదివాడు. స్టూడెంట్ సి 3 బుక్స్ అనంటే 3 ఇంటూ 2 అంటే 6 బుక్స్ చదివాడు. ఈ విధంగా పిక్చర్స్‌తో మనము రిప్రజెంట్ చేయవచ్చు మన డేటాను. ఒకసారి మళ్ళీ మనం ఈ విషయంలో మనం గమనించినట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ ఉన్నాయి. మరి గ్రాఫ్స్‌లో కూడా పార్ట్స్ ఉన్నాయి. పార్ట్స్ ఆఫ్ ఎ గ్రాఫ్. మెయిన్ టైటిల్, యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్, లేబుల్స్, స్కేల్ అంటే స్కేల్ ఎంత తీసుకుంటున్నాము, డేటా పాయింట్స్, బార్స్, స్లైస్. సో, ఒకసారి మనం వీటన్నిటిని కూడా అవగాహన చేసుకోవాలి. అంటే టైటిల్‌ని బట్టే మనం దేనికి సంబంధించినటువంటి గ్రాఫ్ ఇది అని తెలుసుకోవచ్చు. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. అంతేకాకున్నట్టుగా లేబుల్స్, స్కేల్ ఎంతెంత మెజర్‌మెంట్ ఎంతెంత స్కేల్ మనం పెట్టుకున్నాము అనేది కూడా మనము ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. హౌ టు రీడ్ ఏ గ్రాఫ్. ఐ మీన్ అంటే గ్రాఫ్‌ను చదవడం కూడా మనకి తెలిసుండాలి. లుక్ అట్ దిస్. లుక్ అట్ ద టైటిల్ టు అండర్‌స్టాండ్ ద టాపిక్. అసలు టైటిల్ చూడంగానే మనకు టాపిక్ ఏంటో మనకు తెలిసిపోతుంది. చెక్ ద యాక్సిస్ అండ్ లేబుల్స్. అనలైజ్ ద డేటా పాయింట్స్ ఆర్ బార్స్. అట్ లాస్ట్ డ్రా కన్క్లూజన్. సో, ఇక్కడ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, తర్వాత టైటిల్ ఆఫ్ ద టాపిక్, అండ్ దెన్ లేబుల్స్ ఏంటి, పాయింట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనము గ్రాఫ్‌ని చూడంగానే అంటే దీన్ని చదవడం కూడా తెలిసుండాలి. పార్ట్స్ ఆఫ్ ఎ గ్రాఫ్. ఒకసారి ఎక్స్ యాక్సిస్ ఎక్కడుంది? వై యాక్సిస్ ఎక్కడుంది? తర్వాత దేనికి సంబంధించినటువంటి గ్రాఫ్ ఇది అనేది కూడా మనము గ్రాఫ్‌ని చూడంగానే అందుకే అదే చదివే పద్ధతి కూడా తెలిసి ఉండాలి. అంతేకాకున్నట్టుగా మరి ఈ గ్రాఫ్స్ ఎందుకు ఉపయోగపడతాయి? ఒకసారి వై ఆర్ గ్రాఫ్స్ ఇంపార్టెంట్? ఎందుకు అంత ఇంపార్టెంట్ ఎందుకు అంటే మేక్స్ డేటా ఈజీ టు అండర్‌స్టాండ్, హెల్ప్ ఇన్ కంపేరింగ్ ఇన్ఫర్మేషన్, యూజ్‌ఫుల్ ఫర్ ప్రెజెంటేషన్స్ అండ్ రిపోర్ట్స్. రిపోర్ట్స్ చూడంగానే, ప్రెజెంటేషన్ చూడంగానే, గ్రాఫ్‌ని చూడంగానే మనకు తెలిసిపోతుందనమాట. ఈజీగా మనము అండర్‌స్టాండ్ చేసుకోవచ్చు. ఈజీగా మనము కంపేర్ చేసుకోవచ్చు. మన రిపోర్ట్స్‌ని తర్వాత ఇది ప్రెజెంటేషన్‌ని చాలా యూజ్‌ఫుల్. మనకు గ్రాఫ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. పాఠశాలలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అవుతానేమి, లేకపోతే స్కూల్ యొక్క పాస్ పర్సెంటేజ్, లేదంటే ఎన్రోల్మెంట్ పర్సెంటేజ్ ఎలా పెరుగుతుంది, ఎలా తగ్గుతుంది, లేదా ఇలాంటి విషయాలన్నిటినీ కూడా మనం గ్రాఫ్స్ ద్వారానే తెలుసుకోవచ్చు. అంతేకాకున్నట్టుగా విద్యార్థులు ఎక్కువ మంది ఏ ఆటని ఇష్టపడుతున్నారు, విద్యార్థులు ఎక్కువగా దేన్ని ఏ ఆటని ఇష్టపడుతున్నారు, ఏ ఫ్రూట్స్‌ని ఇష్టపడుతున్నారు, ఇవన్నీ కూడా మనం కేవలము గ్రాఫ్స్ ద్వారా జస్ట్ ఆ పిక్చర్‌ని చూడంగానే మనకు పూర్తిగా అర్థమైపోతుంది. మరి ఇలాంటి గ్రాఫ్‌లని మనం ఐఎఫ్ఎల్‌ని ఉపయోగించి ఏ విధంగా చెప్పవచ్చు? ఒకసారి ప్రాక్టీస్ చేద్దామా? ఐఎఫ్ఎల్‌ని ఉపయోగించి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్‌ని ఉపయోగించి మనము ఏ విధంగా గ్రాఫ్స్‌ని ఇంట్రొడ్యూస్ చేయొచ్చు? మెయిన్
జియోజిబ్రా. జియోజిబ్రా ఈజ్ అ వండర్‌ఫుల్ సాఫ్ట్‌వేర్. ఇది వచ్చేసి జామెట్రిక్ కన్‌స్ట్రక్షన్స్ కానివ్వండి, దీంట్లో వచ్చేసి స్టాట్స్‌కి సంబంధించి, నంబర్ సిస్టమ్ సంబంధించి ప్రతీదీ కూడా జియోజిబ్రా ద్వారా మనము ఎక్స్‌ప్లనేషన్ చాలా చక్కగా మనము ఇవ్వచ్చు. జియోజిబ్రా ఒక మంచి వెపన్ ఒక మ్యాథమెటిక్స్ టీచర్‌కి. అంతేకాకున్నట్టుగా మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. సో, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ద్వారా కూడా మనము గ్రాఫ్స్ గురించి వివరంగా చెప్పవచ్చు. అంతేకాకున్నట్టుగా డెస్మోస్ గ్రాఫింగ్ క్యాలిక్యులేటర్. దీని ద్వారా కూడా మనము టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ వాటిని కన్‌స్ట్రక్ట్ చేయడం అవన్నీ కూడా మనం ఈజీగా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా చెప్పవచ్చు. వాళ్ళు కూడా చాలా యాక్టివ్‌గా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. మరి ఇప్పుడు ప్రస్తుతానికి మరి డెస్మోస్ గ్రాఫింగ్ క్యాలిక్యులేటర్ ద్వారా ఏ విధంగా మనము ఐఎఫ్‌పి ప్యానెల్‌ను ఉపయోగించి ఏ విధంగా గ్రాఫ్స్‌ను మనము చెప్తామో ఒకసారి గమనిద్దాము. డెస్మోస్ ద్వారా ఏ విధంగా మనం గ్రాఫ్స్‌ని రిప్రజెంట్ చేయొచ్చో ఐఎఫ్‌పి ద్వారా ఒకసారి చూద్దాము. ఏదో ఒక బ్రౌజరు. సో, ఇక్కడ నేను క్రోమ్‌లోకి వెళ్తున్నాను. క్రోమ్‌లో డెస్మోస్ గ్రాఫికల్ క్యాలిక్యులేటర్ అని మనం టైప్ చేసి క్లిక్ చేసిన వెంటనే మనకొక విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోలో స్టార్టింగ్‌లో ఉన్నటువంటి గ్రాఫిక్ క్యాలిక్యులేటర్ దీన్ని మనం క్లిక్ చేయాలి. చేయంగానే చూడండి రైట్ సైడ్ వచ్చేసి మనకు కార్టీజియన్ ప్లేన్ వస్తుంది. లెఫ్ట్ సైడు మనం అక్కడంతా కూడా కమాండ్స్‌ని మనము టైప్ చేయాల్సి ఉంటుంది. పైన లెఫ్ట్ సైడ్ పైన చూడండి ప్లస్ మార్క్ ఉంది. దాని కిందనే ఒక బాక్స్ వస్తుంది. అదే కమాండ్ మనము టైప్ చేయవలసినటువంటి స్థలం అనమాట. సో, అక్కడ మనము ఏదైతే టైప్ చేస్తూ ఉంటామో అది మొత్తం కూడా రైట్ సైడ్‌లో ఉన్నటువంటి ఇక్కడ కార్టీజియన్ ప్లేన్‌లో మనకి పాయింట్స్ అవన్నీ కూడా ఇలా డిస్‌ప్లే అవుతది. సో, ఇప్పుడు 1, 2 అనే పాయింట్‌ని నేను అక్కడ టైప్ చేయడం జరిగింది. సో, ఇక్కడ అంటే రైట్ సైడు మనకు 1, 2 అనే పాయింట్ అక్కడ వచ్చింది చూడండి. సో, ఈ విధంగా పాయింట్స్‌ని మనము ఇక్కడ టైప్ చేయవచ్చు. దీంతో పాటు ఈ పాయింట్స్‌నే కాదు, ఈ పాయింట్స్ అన్నిటిని కలిపి మనము పాలిగాన్స్ కూడా మనము చేసుకోవచ్చనమాట. చూడండి ఇక్కడ 3 పాయింట్స్‌ని నేను ఇక్కడ టైప్ చేయడం జరిగింది. టైప్ చేసిన తర్వాత కింద మనకొక కీప్యాడ్ ఓపెన్ అయింది చూడండి. ఈ కీప్యాడ్‌లో ఫంక్షన్స్ అని రైట్ సైడ్ టాప్‌లో ఉంది. ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉన్నాయి. తర్వాత ఇన్వర్స్ ట్రిగ్నో ఫంక్షన్స్ ఉన్నాయి. తర్వాత చూడండి స్టాటిస్టిక్స్ అని ఉంది. సో, దీంట్లో మీను, మీడియను, మినిమము, మాక్సిమము అంతేకాకున్నట్టుగా లిస్ట్ ఆపరేషన్స్, విజువలైజేషన్స్ ఇంకా దీంట్లో ఈ ఫంక్షన్స్‌లో ఇదంతా కూడా అంటే మనము పాలిగాన్స్‌ని కానీ, లేదంటే లైన్ కానీ వాటన్నింటిని కూడా మనము ఇక్కడ మనకు డిస్‌ప్లేలో చూయించుకోవచ్చనమాట. ఇప్పుడు ఇక్కడ పాలిగాన్ అని పెట్టాము. పాలిగాన్ అని పెట్టేసి ఆ 3 పాయింట్స్‌ని మనం ఇక్కడ టైప్ చేసినామనుకోండి. వేటికి పాలిగన్స్ మనం పెట్టాలి. జస్ట్ పాలిగాన్ అని పెట్టేసి బ్రాకెట్, స్క్వేర్ బ్రాకెట్. ఆ బ్రాకెట్‌లో మనకి ఇప్పుడు ఏవైతే ఏ పాయింట్స్‌కి పాలిగన్స్ మనము కన్‌స్ట్రక్ట్ చేయాలో ఆ పాయింట్స్ అన్నింటిని కూడా మనం జస్ట్ అక్కడ టైప్ చేస్తే చాలు. మనకు పాలిగాన్ ఇక్కడ వచ్చేస్తదనమాట. సో, అంటే విజువల్లీ మనము గ్రాఫ్‌లో పిల్లలకు చక్కగా ఐఎఫ్‌పి ప్యానెల్ ద్వారానే మనం వీటన్నిటిని వివరణగా చెప్పవచ్చు. అంటే ఈ పాలిగాన్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత చుట్టూ ఉన్నటువంటి లైన్స్‌ను కూడా మనము మోడిఫై చేసుకోవచ్చు. డాట్స్ లాగా పెట్టుకోవడం కానీ, లేదంటే థిక్ లైన్స్‌గా కానీ చేసుకోవడం ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఇంకొక కమాండ్ ఇస్తున్నాను చూడండి. లెఫ్ట్ సైడు కింద జస్ట్ మనం దాన్ని సెలెక్ట్ చేస్తే చాలు ఆటోమేటిక్‌గా మనకు చాలా రోస్ వచ్చేస్తా ఉంటాయి. ఇప్పుడు నేను ఏ ఇచ్చేసి స్క్వేర్ బ్రాకెట్ స్టార్ట్ చేశాను. ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ ఏలో ఎలిమెంట్స్ రాస్తూ ఉన్నాను. జస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు అనేసి స్క్వేర్ బ్రాకెట్ స్టార్ట్ చేసి అక్కడ కొన్ని టైప్ చేశాను. 2, 3, 3, 5, 6, 4, 2, 8, 9, 10
అని క్లోజ్ చేసేసాను. సో, ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ డేటాకి మనము ఒక్కసారి ఏం చేద్దాం ఒకసారి చూసుకోండి. ఆహ్, ఏ ఏమేం చేస్తున్నాము? ఇచ్చిన డేటా ఇక్కడ ఫంక్షన్స్ ఉంది గదా! దాంట్లో ఈ ఫంక్షన్స్‌లో ఇందాకే స్టాట్స్ చెప్పాం గదా! మీన్, జస్ట్ మీన్ అని చెప్పి ఇది ఏ అనే లేబుల్‌లో ఉంది కాబట్టి మనం జస్ట్ క్యాపిటల్ ఏ మీన్ అని చెప్పి జస్ట్ క్యాపిటల్ ఏ. ఎందుకు క్యాపిటల్ ఏ అంటే ఏలో ఆ ఎలిమెంట్స్ ఉన్నాయి. వెంటనే మనకిక్కడ దాని ఆన్సర్ కూడా వస్తుంది చూడండి. సో, దానికి 5.2 అని. అదేవిధంగా మీడియన్, మీడియన్ అనేసి మీడియన్ దేనికి మీడియను? అక్కడ ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏలో ఉన్నాయి కాబట్టి ఏ అని పెట్టంగానే మనకి కిందనే ఆన్సర్ వస్తుంది. ఆ తర్వాత మ్యాక్సిమం నంబర్ ఏంటి? సో, మ్యాక్సిమం దేంట్లో ఆ సెట్ ఆఫ్ ఏ కాబట్టి సో మ్యాక్సిమం ఏ అనగానే మ్యాక్సిమం నంబర్ వచ్చేసి ఎంత ఉంది అంటే 10 ఉంది. సో, ఈ విధంగా మనం ఒక డేటా మొత్తం ఇచ్చేసి దాంట్లో ఉన్నటువంటి మీను, మీడియన్ను, మ్యాక్సిమంను, మినిమంను వాటన్నింటిని కూడా మనము ఇక్కడ మనం డిస్ప్లేలో చూపించవచ్చు. మరి ఇప్పుడు బార్ గ్రాఫ్‌కి సంబంధించి సేమ్ ఫంక్షన్స్‌లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ హిస్టోగ్రామ్ అని ఉంటుంది. సో, హిస్టోగ్రామ్ అని టైప్ చేసేసిన తర్వాత ఏది ఎలిమెంట్స్ అన్నీ కూడా అంటే మనం ఏ ఎలిమెంట్స్ ఇస్తే అవి అనమాట. ఇక్కడ ఏ ఎలిమెంట్స్‌లో మనము ఇవన్నీ సెట్ ఆఫ్ డేటా ఉంది కాబట్టి అక్కడ ఏం చేస్తాం హిస్టోగ్రామ్ ఏ కామా ఏంటంటే 1, 1 అని ఇచ్చుకుంటున్నాం. అంటే దాని యొక్క లెంత్ వచ్చేసి 1, 1 వచ్చే విధంగా పెట్టేసి జస్ట్ మనకి ఇక్కడ కౌంట్ అని ఉంది, రిలేటివ్ అని ఉంది, డెస్టినీ ఉంది. సో, ఈ విధంగా చూడండి. మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ కమాండ్స్ ఇస్తూ ఉంటేనే రైట్ సైడ్ మనకు డిస్ప్లే అవుతుంది. సో, దీంట్లో మనము ఎలిమెంట్స్ అన్ని చేంజ్ చేస్తూ కూడా మనము బార్ గ్రాఫ్‌ని మనం ఈ విధంగా క్రియేట్ చేయవచ్చు. తర్వాత డాట్ ప్లాట్ అని టైప్ చేసి కమాండ్ దాంట్లో వచ్చేసి డేటా ఏది ఏ అనే దాంట్లో డేటా ఉంది కాబట్టి ఏ అని పెట్టంగానే ఇలా డాట్స్ కూడా వస్తుందన్నమాట. సో, మనం చాలా ఈజీగా సింపుల్‌గా ఐఎఫ్‌పి ప్యానెల్ ఉపయోగించి మనం పిల్లలకు ఇలా గ్రాఫ్ మీదంతా కూడా రిప్రజెంట్ చేయవచ్చు. దాన్ని ఏం లేదు ఇక్కడ లెఫ్ట్ సైడు దేన్నైతే మనం క్లిక్ చేస్తామో అది వచ్చేసి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుందన్నమాట. దాన్ని మనం హైడ్ చేయాలంటే జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే అది హైడ్ అయిపోతుంది. ఈ విధంగా మనము ఈ డెస్మోస్‌ని ఇంకా మనం ఎక్స్‌ప్లోర్ చేసుకోవచ్చు. చాలా ఫంక్షన్స్‌కి మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. మరి డెస్మోస్ గురించి తెలుసుకున్నారు కదా! మరి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ద్వారా కూడా ఏ విధంగా గ్రాఫ్స్‌ని మనం రిప్రజెంట్ చేయవచ్చో ఇప్పుడు గమనిద్దాం. ఎక్సెల్‌ని ఉపయోగించి కూడా మనము గ్రాఫ్ అంటే టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ అన్నింటినీ కూడా మనం చెప్పవచ్చు. ఇక్కడ కేవలం గమనించండి డేటాని మాత్రమే మనం ఇక్కడ టైప్ చేస్తూ ఉన్నాము. సో, స్టూడెంట్స్ నేము, వారికి వచ్చినటువంటి మార్క్స్ ఇలా టైప్ చేసిన తర్వాత జస్ట్ అక్కడ ఇచ్చినటువంటి ఆ డేటాని మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ పైన మెనూ బార్‌లో ఉన్నటువంటి ఇన్సర్ట్‌ని మనము క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ నంబర్ ఆఫ్ గ్రాఫ్స్ ఉన్నాయి చార్ట్స్ పైనే. సో, ఏంటి డబల్ బార్ గ్రాఫ్ ఉంది, లైన్ గ్రాఫ్ ఉంది, పై చార్ట్ ఉంది. బార్ గ్రాఫ్‌లో కూడా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. చూడండి ఒక్కసారి పై చార్ట్ కానివ్వండి వీటన్నిటిని కూడా బార్ గ్రాఫ్ తీసుకుంటున్నాం. ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసేసుకున్నాం అనుకోండి అది మనకి ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది. సో, విద్యార్థులు వారు పొందినటువంటి మార్క్స్. అదేవిధంగా మనం ఇంకొక దాన్ని కూడా తీసుకుందాం. సేమ్ ఎక్సెల్‌లో ఇన్సర్ట్‌లో చార్ట్స్ దగ్గర ఉంది. సో, ఇక్కడ మనము అన్ని గ్రాఫ్స్ గురించి కూడా గమనించవచ్చు. ఇలా సెలెక్ట్ చేసుకోవడము నేను పై చార్ట్‌ని ఇప్పుడు చూసాను చూడండి. ఒక్కసారి సెలెక్ట్ చేసుకున్నాను. ఈ పై చార్ట్‌లో లేబుల్స్‌ని మనము క్లిక్ చేసుకోవచ్చు. తర్వాత ఎంత ఎక్కువ పర్సెంటేజ్ ఎవరిదుంది వాళ్ళ నేమ్స్‌ను కూడా మనం అక్కడ అంటే పై చార్ట్‌ని చాలా ఈజీగా పిల్లలకు చెప్పడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. చూడండి డేటా లేబుల్సు, తర్వాత అంతేకాకున్నట్టుగా చార్ట్ టైటిలు వీటన్నింటినీ కూడా మనము చక్కగా వివరించవచ్చు. అంతేకాకున్నట్టుగా పర్టిక్యులర్‌గా ఒక్క పాయింట్‌ని మాత్రమే
జస్ట్ రైట్ సైడ్ ఉన్నటువంటి ఆ ప్లస్ మార్క్‌ని మనం క్లిక్ చేస్తేనే ఇవన్నీ ఈ విధంగా మనకు టైప్స్ ఆఫ్ చార్ట్స్‌లలో కూడా టైప్స్ ఆఫ్ లేబుల్స్ ఏ విధంగా మనము చూపించాలి అనేది కూడా ఇక్కడ గమనించవచ్చు. సో, యెల్లో కలర్ మాత్రమే ఎంత ఉంది, లేదంటే 95 అంటే ఎంత ప్లేస్ ఏరియా. సో, ఈ విధంగా మనము బార్ గ్రాఫ్‌ని, తర్వాత పై చార్ట్‌ని, అంతేకాకున్నట్టుగా లైన్ గ్రాఫ్‌ని వీటన్నిటిని కూడా ఒక్కసారి మనం గమనించినట్లయితే అంటే ఐఎఫ్ఈ ప్యానెల్‌ని ఉపయోగించి మనము చాలా క్లియర్‌గా విద్యార్థులకు వీటన్నింటిని కూడా మనము రిప్రజెంట్ చేసి చూపించవచ్చు. Recap key points. Graphs are visual tools for data. Different types of graphs serve different purpose. Always include titles, labels, and scales.